క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ప్రార్థన చేసుకు. పరలోకముందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. యేసుక్రీస్తు అంశం పాఠం లేదు. యేసుక్రీస్తు జననం గురించి విమర్శ చేస్తున్న వారందరికీ ఇదొక హెచ్చరిక. యేసుక్రీస్తు జననం గురించి విమర్శ చేస్తున్న వారికి ఇదొక హెచ్చరిక. ఎందుకని అని అంటే, లేఖనం ఏం చెబుతుంది? లేఖనం ఏం చెబుతుందో అదే చెప్పాలి. లేఖనంలో ఎలా ఉందో అలాగే చేయాలి, అలాగే మాట్లాడాలి. కానీ ఈ రోజున ఎలా చేస్తున్నారనంటే, ఏ విధంగా మాట్లాడుతున్నారనంటే, ఈ వాక్యం అంతసేపు వింటే చెప్పేవాడికి ఎలా ఉంటుందంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, నిద్రపోతే ఇంట్రెస్ట్గా ఉండదు. ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసికి పడలేదనుకోండి, అంటే ఇష్టం లేదనుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టారు అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టలేదా అంటారు. అంటే వీళ్ళిద్దరికీ ఏం లేదు, ఇష్టం లేదు కాబట్టి మధ్యలో దేవుడిని ఏం చేస్తున్నారు? ఇది చేస్తున్నారనమాట. సేవకులు కూడా అంతే. ఒక సేవకుడు అంటే ఇంకొక సేవకుడికి నచ్చదు, పడదు. వాళ్ళు క్రీస్తు జననం గురించి చేస్తుంటే వీళ్ళే ఇంకొక సేవకుడు, నచ్చని సేవకుడు ఏం చేస్తారు? ఎక్కడుంది బైబిల్లో అంటాడు. ఇప్పుడు అంటే రాయిపించలేదా, లేదా చేతి ఏమైద్దని వాళ్ళు అంటారు, ఇటు వీళ్ళు అంటారు. మధ్యలో దేవుడు వీళ్ళ అసలు చూడండి, వాళ్ళు వీళ్ళు మధ్యలోని దేవునికి ఘనత రాకుండా చేస్తున్నారు, మహిమ రాకుండా చేస్తున్నారు. మళ్ళీ మధ్యలో చివరిలో వీళ్ళు ఏమంటారు అనుకున్నా, మేము ఎవరిని విమర్శించమని మాట్లాడట్లేదు. ఇద్దరు సేవకులు, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు సేవకులే, కానీ వీళ్ళిద్దరే క్రీస్తు జననం గురించి విమర్శన చేస్తుంటే బయట ఉన్న జనులకు, అన్ని జనులకు అసలు ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అసలు వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలి? అసలు ఉందా లేదా, అసలు ఏంది ఇదంతా అనుకుంటారు. అని ఈ రోజున ఒక సేవకులు కూడా ఎలా చెబుతున్నారనంటే, ఎలా చేస్తున్నారనంటే, చెప్పేవాళ్ళేమో అసలు పుట్టలేదన్నట్టే చెబుతున్నారు, చేసేవాళ్ళేమో పుట్టిన ఆయన గురించి అల్లరి చేస్తున్నారు. అసలు చూడండి, బైబిల్ గ్రంథంలో అసలు ఏమనుంది క్రీస్తు జననం గురించి? అసలు ఎందుకు విమర్శ చేస్తున్నారు? నువ్వు ఎక్కడియో చెప్పేసి, ఏదేదో చెప్పేసి ఈ రోజున అలా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తే
రేపొద్దున దేవుని లెక్క చెప్పుకుంటారు. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవరు? అంతేనండి. వాళ్ళు అలా చేస్తున్నారని అంటే వాళ్ళు వాక్యం చదవలేదంటారా? చదివే కదా వాళ్ళు చేస్తుంది, నువ్వు చదివేవు కదా. మరి వాక్యం చదివే వాళ్ళు అలా అల్లరి చేస్తూ ఉంటే ఏం జరిగిద్ది? దేవుడు ఊరుకుంటాడా? లెక్క చెప్పుకోవాలిగా. వాడు చేస్తున్నారు, నువ్వు మైకు పట్టుకొని స్టేజీలు ఎక్కి ఆడు అలా చేస్తున్నారు అనేది పెద్ద పెద్దగా నువ్వు, లేకపోతే యూట్యూబ్లోని పెద్ద ఇది చేస్తుంటే మిగతా వాళ్ళకి అసలు ఎలా ఉంటుంది? ఆ చేసేవాడు కూడా ఆడకే ఇది లేదు, ఏం లేదు. అసలు క్రీస్తు జననం, క్రీస్తుని గురించి అల్లరి చేయించడం ఏంటి? క్రీస్తు జననం గురించి డ్యాన్సులు వేయడం ఏంటి? క్రీస్తు జనంలో సంతోషం, అసలు క్రీస్తుని గురించి ప్రకటించాలి కానీ ఎలాంటి అల్లరులు ఎక్కడ చూసినా కానీ ఆ పేరుకున్న పవర్ను మర్చిపోయారు. ఆయన పుట్టుకలో ఉన్న అర్థం మర్చిపోయారు. ఆయన ఎందుకు వచ్చారో మర్చిపోయారు. కానీ సంబరాలు మాత్రం చేసుకుంటున్నారు. క్రీస్తు పుట్టిండు, అదే ఆనందమే, అందరికీ ఆనందమే ఈ లోకంలో. ఎందుకంటే మన పాపాలు క్షమించి మన పరిశుద్ధపరిచి పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చారు, అది ఆనందమే. కానీ ఒక వ్యక్తిని మాత్రం నువ్వు బాధపడే విధంగా కానీ, లేకపోతే విశ్వాసుల్లో దాన్ని ఏమంటారు, బయట ఉన్న వారిలో ఏమంటారు, హేళనగా ఇదేంటి అన్నట్టు చేయకూడదండి. అర్థమైందండి? తర్వాత వీళ్ళు వేరే సేవకుడు చెప్పేది కూడా అది ఎలా ఉంటుందని అంటే ఇంకొకరిని విమర్శించే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. లేఖనం ఏం చెబుతుందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించింది. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుడి కను వరకు ఆమెను ఎరుగుకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. యేసు క్రీస్తు ప్రభువారి గురించి అంటే మరియమ్మ గారు గర్భం ధరించడం, ఆమె ఎలా ధరించింది? పరిశుద్ధాత్మ వలన. తర్వాత ఆమె కన్యక కాబట్టి, మరి గర్భం ధరించింది కాబట్టి ఇప్పుడు అక్కడున్న ప్రజలు ఇప్పుడు యోసేపుకి మరియమ్మ గారికి ఎంగేజ్మెంట్ అంటే వాళ్ళిద్దరికి ఏమైందంట, ప్రధానం అవ్వకుండా ఏమగాన కన్యక అయితే ఇక్కడ 2 ప్రాబ్లాలు ఉన్నాయి. ఏంటది? ఒకటి ఏంటంటే మరియమ్మ గారు యోధా గోత్రము కాదు, యోసేపు గారు ఎవరో యోధా గోత్రం. యోసేపు గారు యోధా గోత్రం కాబట్టి మరియమ్మ గారికి ప్రధానం అయిందంటే ఇప్పుడు ఏమో ఇంటి పేరు మారిపోతుంది, మొత్తం కూడా మారిపోతుంది. కాబట్టి ఏమో కూడా ఏమవుతుంది, యోధా గోత్రం అవుతుంది. రెండవ విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రధానమైంది కాబట్టి కొంచెం మరి ప్రధానం అంటే భార్యాభర్త కాబట్టి
ఒకవేళ వీళ్ళిద్దరూ ఉన్నారేమో మరి కలిసి ఆమె దాని గర్భం ధరించిందని జనంలో ఒక ఆలోచన. అదే కాకుండా గర్భం ధరించింది అనుకోండి, ప్రదానం చేయకుండా, పాత నిబంధన కాలంలో ఉన్న విధానం ఏంటో తెలుసండి. పురుషుడు స్త్రీ తప్పు చేస్తే, వ్యభిచారం చేస్తే, అలా దొరికితే చేస్తే రాళ్ళు రువ్వి చంపేస్తారు. అంటే ఏమని మరి ఏమీ అనలేదంటే యోసేపుకి ఏమైంది? ప్రదానం చేయబడింది కాబట్టి జనంలో ఆలోచన అనేది లేదు. అయితే యోసేపుకి మాత్రం నేను ముట్టుకోలేదే, నేను అసలు మరి ఏం ఎలా ధరించింది ఏమా అంటే ఏదో అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి, సందేహం వచ్చి, ఇవన్నీ వచ్చేటప్పుడు ఆయన ఆలోచనలో వస్తున్నాయి. మళ్ళీ ఆయన ఎవరో తెలుసండి, విన్నారండి? విన్నారా? ఆయన ఎవరు అని అంటే నీతిమంతుడు. నీతిమంతుడు ఏం చేస్తారో తెలుసండి? అల్లరి చేయడం. నీతిమంతుడు వేరే వాళ్ళకి చెప్పడం. నీతిమంతుడు పరువు తీయడం. నీతిమంతుడు కుటుంబ విషయాలు బయట పెట్టుకోడు. నీతిమంతుడు ఏం చేస్తారో గోల చేయడం, అల్లరి చేయడం. నీతిమంతుడు ఏం చేస్తారో మనసులో ఉంచుకొని దాన్ని యోసేపు ఏం చేస్తాడో రహస్యముగా ఆమెనే విడనాడాలనుకోండో. నీతిమంతుడు చేసే పని అదే. నీతిమంతుడు కాకుండా కోపగస్తుడు అయితే టప్ప 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 బాది పంచాయతీలు, వ్యాపారాలు, గోల గోల అయిపోయిద్ది. కానీ ఎవరో నీతిమంతుడు. ఎప్పుడైతే విడనాడాలనుకున్నారో ఇప్పుడు ఈయన తీసుకెళ్ళి వాళ్ళ అమ్మవారి ఇంటికాడ, వాళ్ళ నాన్నగారి ఇంటికాడ పుట్టింటికాడ వదిలిపెట్టాడు. ఇప్పుడు అక్కడున్న ఆలోచన ఏమొచ్చింది వాళ్ళకి? ఎందుకు తీసుకొచ్చిండు, ఎందుకు వదిలిపెట్టిండు, నువ్వేం చేసిను? ఇప్పుడు కడుపులో ఉన్న గర్భం కడుపు రోజు రోజుకి ఏమైద్ది? పెరుగుతూ ఉండిద్ది. అంటే ఎంత పని చేసి నువ్వు నిన్ను అల్లుడు గారు ఎందుకు దింపిపోయారు, అసలు ఎందుకు దింపిపోయారు అని ఏమొస్తాయి? ఎక్కడ లేని ఆలోచనలన్నీ, ఎక్కడ లేని అన్నీ వస్తాయి. అందుకని ఇదంతా జరిగింది కాబట్టి అని తండ్రి అయిన దేవుడు ఏం చేశారంటే దూతను పంపించి ఆయన నిద్రపోచుండగా స్వప్నం అనగా నిద్ర, కలలోని దూత వచ్చి యోసేపు మరియ ఏ తప్పు చేయల, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినది, నీలో ఏ సందేహం వద్దు అన్నప్పుడు ఆయనలో ఉన్న సందేహం అంతా కూడా పోయింది. నిద్ర మేలుకొని తర్వాత మరియమ్మ గారిని చేర్చుకోవటం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టే వరకు ఆమెను మరలా విడిచిపెట్టల. ఆమెని చాలా జాగ్రత్త చూసుకుంటూ తర్వాత లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయంలోనే అక్కడ ప్రజాసంఖ్య రాపించడం, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం. ఇక్కడే రాపించారంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత యోసేపు ఏం చేసిండు? యేసు అని పేరు పెట్టిండు. అక్కడ పుట్టిన తర్వాత అక్కడేం రాపించారనంటే దోతలు వెళ్ళిపోయి జ్ఞానులకు, గొల్లలకు అక్కడ ప్రత్యక్షంగానే వెలుగు వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి రాగానే ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. అప్పుడు ఇక్కడ అసలు స్టార్టింగ్లోనే మరియమ్మ గారి గర్భంలో ఉన్నప్పుడే దూత వచ్చి ఏమని చెప్పింది అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉన్నప్పుడే లోకానికి వస్తారో అనంగానే దూత వచ్చి ఏం చెప్పింది? భయపడవద్దు యోసేపు, నువ్వు భయపడవద్దు అంటే చూశారండి ఆయన పవరు. యేసుక్రీస్తు ప్రభువారు పవరు గర్భంలో ఉన్నప్పుడే ఏం చెప్పారు? భయపడవద్దు. ఇప్పుడు లోకానికి వచ్చిండు. లోకానికి వచ్చిన తర్వాత అందరికీ తెలియపరచడానికి దూతలు వెళ్ళి ఏం చెప్పినాయి? దూత భయపడకము. చూశారండి? భయపడవద్దు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎక్కడ? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు.
ఆ తర్వాత ఆయన పుట్టడం, తర్వాత రెండో అధ్యాయం ఇక్కడ మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయం తూర్పు దేశపు బెత్లెహేములో యేసు ఆయన పుట్టడం, తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములోకి రావడం, బంగారం సామ్రాణి బోళం తీసుకురావటం, ఆయనకు సమర్పించడం, ఆయనకు నమస్కరించడం, ఆయనకు పూయటం, తర్వాత దూత మరిలా చెప్పటం, వేరే మార్గాన వెళ్ళటం, తర్వాత హేరోదు చంపాలని చూసినప్పుడు ఆయన తల్లిదండ్రి వేరే చాటకి తీసుకెళ్లటం, తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మరలా అక్కడికి రావటం, ఆయన బెత్లెహేములో పుట్టడం, తర్వాత నజరేతులో పెరగటం, అందుకని ఆయనకు నజరేయుడైన యేసు అని పేరు వచ్చింది. ఆయన తర్వాత 12 సంవత్సరాలప్పుడు యెరూషలేముకి వెళ్ళడం, ప్రశ్నలు అడగటం, 30 సంవత్సరాలప్పుడు రావటం, బాప్తిస్మం పొందడం, తర్వాత సువార్త పని చేయటం, 3.5 సంవత్సరాలు ఉండటం, సర్వలోకానికి మరి మొత్తానికి కూడా చెప్పమని చెప్పటం, తర్వాత ఆయన్ని సిలువేయటం, తర్వాత ఆ సిలువలో మరణించి తిరిగి మరి సమాధి చేయబడి తిరిగి లేచి మరి అక్కడ ఉన్న శిష్యులకు కొంతమంది వ్యక్తులు కనపడి తర్వాత తండ్రి అయిన దేవునికి ఆరోహణమై వెళ్ళారు. ఆయన కుడి పార్శ్వంలో ఉన్నారు. ఇది క్రీస్తుని గురించి. అర్థమైందండి? బైబిల్లో ఉందా? ఉంది. మరి ఇంకా నువ్వు ఎందుకు సందేహిస్తున్నావు, ఎందుకు విమర్శిస్తున్నావు? ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం, ఆయన పుట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో పుట్టారు. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈ 25నే పుట్టారు అని అంటే తండ్రి అయిన దేవుడు అయితే మరి ఆ విషయాన్ని రాపించలేదు. అర్థమవుతుందండి? కానీ ఈ లోకంలో పుట్టారు కాబట్టి చేసుకోవాలని ఆయన పుట్టినరోజు చేసుకుంటున్నారు. అర్థమవుతుందండి? అయితే అప్పుడే ఎందుకనంటే మనం చూస్తే ఎందుకు డిసెంబర్ 25నే ఎందుకు పెట్టారు అని అంటే అది కరెక్ట్గా తెలియదు. కానీ అప్పుడు దూత వెళ్ళి వాళ్ళకి చెబుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ జ్ఞానులు గొల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారండి? చలి కాచుకున్నారు. అంటే ఏ కాలం? చలికాలం. చలికాలం కాబట్టి ఇది కూడా చలికాలం కాబట్టి అందుకని పెట్టారు. తర్వాత అక్కడ నుంచి యేసుక్రీస్తు ప్రభువారు 7వ రోజు సున్నత జరిగింది కాబట్టి 8వ రోజున ఆ నుంచి లెక్కేస్తే 1వ తారీఖు వస్తుంది కాబట్టి అక్కడి నుంచి కొత్త సంవత్సరం అని పెట్టారు. ఇది బైబిల్ అయితే రాపించలేదు. కానీ అంటే 8వ తారీఖు 8 రోజులు సున్నత అనేది ఉంది. కానీ 25 అనేది అదొక్కడే రాపించలేదు. అర్థమైందండి? చరిత్రకారులు చెబుతున్న విషయం. అయితే చలికాలంలో ఆ కాలంలో దూత వాళ్ళకి అలా చెప్పడం వలన ఈ అంటే ఆ సమయం ఆ టయానికి పుట్టారు కాబట్టి ఆ సమయం పెట్టారు. నాకు తెలిసి అయితే ఇంకా 25 అంటే దేవునికి ఎక్కువ ఇష్టమైన సంఖ్య 7 కాబట్టి ఇప్పుడు 25ని 2 + 5 చేస్తే ఏమైంది? 7. అర్థమైందండి? అంతా కూడా ఒక ప్లాన్గా అదంతా ఇదిగా పెద్దలో పెట్టినారు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఎవరు ఏది చేసినా మనం విమర్శిస్తున్నామనంటే పరుల సేవకు నువ్వు తీర్పు తీర్చడానికి అధికారం నీకు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను గురించి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలని ప్రభుపేట కోరుచున్నాను. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తే ఈ మాట అందరికీ వందనాలు.